భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో సరైన అనుమతి పత్రాలు లేకుండా మిర్చి విత్తనాలను విక్రయిస్తున్న ఎస్ఎస్వి ఫెర్టిలైజర్ షాప్ ను అధికారులు సీజ్ చేశారు. డెక్కన్ కంపెనీ పేరుతో హైదరాబాద్ కు చెందిన మిర్చి విత్తనాలను విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులు షాప్ లో తనిఖీలు నిర్వహించారు. అధికారులు పోలీసులు 1,30,000 రూపాయల విలువగల 200 మిర్చి విత్తనాల ప్యాకెట్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారిని దీపిక మాట్లాడుతూ వర్షాకాలం పంటలకు చెందిన విత్తనాలను వివిధ కంపెనీలు ఫెర్టిలైజర్ షాపులకు సరఫరా చేస్తూ ఉంటారు. కాబట్టి కంపెనీలకు చెందిన సరైన అనుమతులు ఉన్నాయా లేదా అని యజమానులు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, అనుమతి లేని విత్తనాలు గాని నకిలీ విత్తనాలు గాని ఎవరైనా రైతులకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్ఐ గారి సమాచారం మేరకు మన జూలూరుపాడు ఎస్ఎస్వి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అనే షాప్లో ప్రాపర్ డాక్యుమెంట్స్ లేని చిల్లీ సీడ్ మిరప విత్తనాలు ఉన్నాయి కాబట్టి దానికి ప్రస్తుతానికి సరైన డాక్యుమెంట్స్ లేవు కాబట్టి సీల్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు కొన్న డిస్ట్రిబ్యూటర్ కంపెనీ నుండి సరైన డాక్యుమెంట్స్ లేవు. అంటే వాళ్ళ ఫామ్ సిలో లైసెన్స్ జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అది మన డీలర్ దగ్గర లేకపోబట్టి యాజ్ ఆఫ్ నో ఆ స్టాక్ సీల్ చేయడం జరిగింది. 200 ప్యాకెట్స్ ఆఫ్ చిల్లీ సీడ్ ఉన్నాయి. ఈరోజు ఎన్కు ఎస్ఐ